మా ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. ఇప్పటికైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. మీరు చేసే ఒక్క క్లిక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది. ఇలాంటి కంటెంట్ ప్రతిరోజు ఆన్ టైం ఇవ్వడానికి మమ్మల్ని మోటివేట్ చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మరవకండి. బీహార్లోని బేగూసరాయ్లోని ఒక తరగతిలో 2వ తరగతి చదువుతున్న ఒక చిన్న పాప అయితే మధ్యాహ్నం 2 గంటలకు ఆ పాప అక్కడ ఉన్న టీచర్ని పర్మిషన్ తీసుకొని టాయిలెట్కి వెళ్తాను మేడం అని చెప్పి ఆమె అయితే టాయిలెట్కి అయితే వెళ్ళింది. అయితే పోయిన 2 గంటల దాకా రాలేదు. దాంతో వాళ్ళు ఎక్కడ బయటికి వాళ్ళ ఇంటికి పోయిందో లేకుంటే స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటుందో అని అక్కడ ఫ్రెండ్స్ అయితే చూశారు. అదేవిధంగా ఇంటికి కూడా వెళ్ళి చూశారు. అయితే ఎక్కడ కూడా లేదు. అయితే అక్కడ టాయిలెట్లో మొత్తం డోర్ అయితే క్లోజ్ అయి ఉంది. అయితే అక్కడ వెళ్ళి చూశారు, కొట్టారు, చాలాసేపు డోర్ కొట్టారు, రాలేదు. దాంతో అనుమానం వచ్చింది. అక్కడ ఉన్న ఊర్లో ఉన్న ఆ గ్రామ ప్రజల్ని పిలిచి అక్కడ ఉన్న ఆ డోర్ని గట్టిగా కొట్టి పలగొడితే అప్పుడు అతడు బయటికి వచ్చాడు. తీరా చూస్తే అక్కడ చిన్న పసిపాప ఏడుస్తూ ఉంది. ఏమైంది తీరా చూస్తే అక్కడ ఆ వ్యక్తి ఆ పాపని రేప్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ స్కూల్లో టాయిలెట్స్ మ్యాన్గా పనిచేస్తున్న అతడు తీరా కొట్టినాక అతడు చెప్పిన విషయాలు చూస్తే తాను ఎప్పటి నుంచో ఆ పాపపై మనసు పడి ఎప్పటి నుంచో ఆమె ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో ఒంటరి కానీ ఎప్పటి నుంచో ప్రయత్నం చేశాడంట. చివరికి ఆ రోజు తనకి ఆ సమయం దొరకడంతో నేను ఇలా చేశా అని చెప్పాడు. దాంతో అక్కడున్న గ్రామస్తులు చితకబాది స్టేషన్ అయితే పాడేశాడు. ఇది జరిగిన సంఘటన చూసి వాళ్ళ అమ్మ నాన్న అయితే దాదాపు 2 నెలల వరకు స్కూల్ పంపలేదు. ఇక కూడా కోలుకోలేదు. ఇంత ఉన్మాదానికి పాల్పడిన అతన్ని శిక్షించాలి, లేకుంటే ఉరి తీయాలి అనేసి వాళ్ళ అమ్మ నాన్నలు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అక్కడ బీహార్ ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసింది. అయితే ఆ పాప మాత్రం ఇప్పుడు కూడా కోలుకోలేదు, బయటికి తిరగలేకపోతుంది. చిన్న పాప అయినా అంత మెచ్యూర్గా ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో మృగాలే తిరుగుతున్నాయి అని తాను ఇంట్లోనే చదువుకుంటుంది. అయితే ఎప్పటికైనా ఆ పాప బయటికి వచ్చి గతహ అని మర్చిపోయి బతకాలని ఆశిద్దాం. అయితే ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలపండి. ఇలాంటి మృగాలని ఏం చేయాలో అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోకండి.